ఒక డెలివరీ ఐ థింక్ 4 years బ్యాక్ తన ఫస్ట్ డెలివరీ 2.7 kg బేబీ. దాని తర్వాత ఇది సెకండ్ డెలివరీ మదర్స్ హౌస్కి వెళ్ళింది. నేనేమో ఎప్పుడు చెప్తాను మదర్స్ హౌస్ వెళ్ళొద్దమ్మా, మీరు ఉన్న చోట్లోనే ఉండాలి, ఎందుకంటే మీరు పని చేస్తూ ఉంటే కొంచెం వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. అయితే మదర్స్ హౌస్కి వెళ్ళి వాళ్ళు వీళ్ళు ప్యాంపర్ చేయడంతో ఆ బేబీ వెయిట్ 3.4కి వెళ్ళిపోయింది. ఇంతకుముందు నార్మల్ డెలివరీ అయింది, ఈసారి కూడా నార్మల్ డెలివరీ అయిన తర్వాత యూట్రస్ హైపర్ డిస్టెండెడ్, అంటే ఎక్కువ డిస్టెన్షన్ అయిపోయింది. బేబీ వెయిట్ ఉంది, ఉమ్మనీరు ఎక్కువ ఉంది. లాస్ట్ 2-3 months నుంచి నేను కంటిన్యూస్గా చెప్తున్నాను, ఈ ప్రాబ్లం వస్తుంది, వెయిట్ పెరగద్దు, జాగ్రత్తగా ఉండండి అంటే ఉండదుగా. ప్రేమ ఉంటుంది మదర్కి, అంటే ఇంకా మదర్ అన్న తర్వాత సూపర్ ప్రేమ. ఈ మదర్స్కి అయితే వాళ్ళు తినలేదు, వీళ్ళకి తిండి పెడతానే ఉంటారు. సో ఆమెకు ఫుడ్ పెట్టి బిగ్ బేబీ ఎటోనిక్ పీపీహెచ్ అంటాం. ఎటోనిక్ పీపీహెచ్ అంటే యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వట్లేదు. బేబీ బాగానే ఉంది, బేబీ డెలివరీ అయిపోయిందిగా, బేబీ బాగానే ఉంది, బ్లీడింగ్ కంట్రోల్ అవ్వట్లేదు. కంట్రోల్ కానప్పుడు ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి మేము 2 minutes తీసుకున్నా కానీ ఆ 2 minutesలో కూడా ఆల్మోస్ట్ 1 liter బ్లడ్ లాస్ అయ్యేంత లాస్ ఉంటుంది. అలా ఎటోనిక్ పీపీహెచ్ అయిన పేషెంట్ మేము ఆల్మోస్ట్ ఆ పేషెంట్కి ఆ 1-2 daysలో 30 bloods పెట్టాం. 30 bloodsలో ఒక 12-13 ఆర్బీసీస్, ఫ్రెష్ బ్లడ్స్, ఎఫ్ఎఫ్పీస్, ప్లేట్లెట్స్, ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ పెట్టాం. 30 వాళ్ళు అదంతా అయిన తర్వాత కూడా పేషెంట్ రికవర్డ్, బట్ దే బ్లేమ్ అస్ ఫర్ ద డెలివరీ. నేను అన్నాను, మీరు మమ్మల్ని ఎలా డెలివరీని బ్లేమ్ చేస్తారు? బిగ్ బేబీ ఉంది మీ ఆవిడకి, పీపీహెచ్ అయింది మీ ఆవిడకి, బతికిచ్చింది మేము, బ్లడ్ ఇచ్చింది మేము, ఆఖరి నేను కూడా బ్లడ్ ఇచ్చాను ఆ రోజు. బ్లడ్ ఇచ్చింది మేము, బతికిచ్చిన తర్వాత కూడా మీరు ఎలా అంటారు? మా ఆవిడకి ఏదన్నా అయ్యి ఉంటే 15 రోజులతో తొక్కిచ్చేసేదని మిమ్మల్ని అన్నాను. ఎవడరా నువ్వు తొక్కిచ్చేది? నన్ను ఏం చేయకుండానే చదువుకున్నావు అనేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు, రా ఎవడు వస్తాడో నేను చూస్తానని చెప్పాను. అలా మాట్లాడతాను, నువ్వు ఎలా మాట్లాడతావో నేను అలాగే మాట్లాడతాను. నువ్వు మీరు అంటే నేను మీరు అంట, నువ్వు అంటే నేను నువ్వు అంట, నువ్వు తొక్కిచ్చేస్తా అంటే నేను ఇక్కడ తొక్కుతాను, నువ్వు హాస్పిటల్ బయటికి వెళ్ళాను. సో ఇది మీ లైఫ్లో మర్చిపోలేదు.